ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా తెలుగు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, మీరు మేనేజ్ చేయగలుగుతారు కదా. థ్యాంక్ యూ సో మచ్. First of all, the guests who are there, the dignitaries who are there on the stage, thank you so much for attending this event. I am blessed that Minister Ji is also there for this handing over ceremony event. I thanks everyone who have participated here, along with the students, the teachers, staff who have supported the vendor who was there for this arranging this toilets. Thanks to the entire team of the ministry who were consistently following up for this this NGO నుంచి మనం ఇచ్చినాం కదా, రెస్పాన్సిబుల్ CSR లో ఇచ్చినాం మేము ఇది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. దిస్ ఈస్ బేసికలీ a CSR funding. Whatever we have given is a CSR budget. Okay, so this has to be maintained properly by the students and the school. Thank you once again for everyone for giving this opportunity for me to speak on the stage. Thank you all. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన హెచ్ఎం గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతం నాయకులైన మినిస్టర్ గారైన కందు దుర్గేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా నెస్లే కంపెనీ వారికి నేను నమస్సుమాంజలి తెలియజేస్తున్నానండి. ఇది మేము చదువుకున్న గర్ల్స్ స్కూల్. నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ని. నాకు ప్రతిరోజు ఈ స్కూల్ తలుచుకోకుండా నాకు రోజు గడవదు. మరి బాత్రూమ్స్ విషయం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఒక్క నిమిషమే మాట్లాడతాను, ఎందుకంటే సమయభావం వల్ల. ఆడపిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయో అవి అన్ని అవసరాలని అమ్మ మాత్రమే తీరుస్తుంది. ఆ తర్వాత మన విద్యాలయం, ఈ విద్యాలయంలో మనకు రెండో అమ్మ మన గురువులు. మరి ప్రతిదీ మనం షేర్ చేసుకునేది గురువులతోనే. అటువంటప్పుడు మన అవసరాలను గుర్తించి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోతే ఎక్కడైనా సరే ఆడపిల్ల వెళ్ళలేదు కాబట్టి మనం ఉన్న పరిసరాల్లోనే మనం టాయిలెట్స్ని కంపల్సరిగా నిర్మించుకోవడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద స్కూల్స్కి చాలా బాత్రూమ్స్ అవసరం. మరి బాత్రూమ్స్ ఉన్నా కానీ నెస్లే కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి మనకి కొన్ని బాత్రూమ్స్ ఆడపిల్లలకి కట్టడం, ఈ స్కూల్లోని సెలెక్ట్ చేసుకోవటం నేను వాళ్ళకి ముందు అభినందన తెలియజేస్తూ, ఈ విషయాన్ని మినిస్టర్ గారు సున్నితంగా తీసుకుని మీకు అవకాశం ఇచ్చి మన స్కూల్లో, ఇది మన స్కూలేనే అంటాం ఎందుకంటే ఇది మన స్కూలు, మన స్కూల్లో మీరు దాన్ని ఉపయోగించుకొని నీట్గా ఉంచి మీరు హైజెనిక్గా ఉంటూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని, దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని మినిస్టర్ గారు మీకు ఎన్నో కార్యక్రమాలకి చేయూతనిస్తున్నారని మనం హెచ్ఎం గారు చెప్పారు. ఇప్పుడు అది నిజం. నియోజకవర్గం అంతా మినిస్టర్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అటువంటి విషయాల్లో ఆడపిల్లల విషయం వచ్చేటప్పటికి ఇంత మంచి విషయానికి ఆ నెస్లే కంపెనీ వారిని తీసుకురావడం కానీ మినిస్టర్ గారు చెప్పబట్టే వచ్చి చేస్తారు వాళ్ళందరూ వచ్చి. మరి మన నియోజకవర్గానికి మినిస్టర్ గారు ఉంటూ ఒక అదృష్టంగా భావిస్తూ మీరందరూ ఏదైనా సరే కంప్యూటర్స్ ఇచ్చినా ల్యాప్టాప్లు ఇచ్చినా ఏదైనా సరే ఉపయోగించుకునే ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.